ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత డేటాను, వ్యక్తిగత సమాచారాన్ని థర్డ్ పార్టీకి అందించబోతోందా? ఇది చాలా సీరియస్ విషయం, చిన్న విషయం కాదు. పవన్ కళ్యాణ్ ఒక దశలో వాలంటీర్స్ అందరూ వ్యక్తిగత డేటాను మరి బహిర్గతం చేశారు, థర్డ్ పార్టీస్కి ఇచ్చారన్న విషయాన్ని బహిరంగ సభల్లో చెప్పారు. దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమించాలని గొంతు చించుకున్నారు, చుట్టెగరేసి మరీ గొంతు చించుకున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఆయన ప్రభుత్వ హయాంలో ఈ రకమైనటువంటి డేటాకు సంబంధించి ఎక్కడ ఏ కేసులు లేవు, అభియోగాలు రాలేదు. కానీ చంద్రబాబు 2 రోజుల క్రితం నిర్వహించినటువంటి ఆర్టీజీఎస్ సమావేశంలో, సమీక్షా సమావేశంలో ఏంటది? రియల్ టైం గవర్నెన్స్ సంబంధించిన సమావేశం. నిజానికి ఆర్టీజీఎస్ నేనే కనిపెట్టానంటాడు చంద్రబాబు నాయుడు. కానీ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే కేంద్రంలో ఆర్టీజీఎస్కి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలందరికీ కూడా రియల్ టైం గవర్నెన్స్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మోడీ ప్రభుత్వం వచ్చాక దాన్ని నిశ్చితంగానే పరిశీలించి అమలు చేశారు. అయితే ఇదంతా నా ప్రతిభే, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెప్పిన రీతిలో ఆర్టీజీఎస్ని గురించి కూడా ఆయన విపరీతంగా విస్తృతంగా ప్రచారం చేసుకున్నమాట వాస్తవం. సరే, ఇప్పుడు ఈ ఆర్టీజీఎస్ సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు? కొత్తగా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, మరే సర్టిఫికేట్ కావాలన్నా, గతంలో మీకు విలేజ్ సెక్రటేరియట్స్ ఉండేవి. వాళ్ళు ప్రభుత్వానికి రిఫర్ చేసి ఆ సర్టిఫికేట్స్ని మీ ఇంటికే వాలంటీర్స్ ద్వారా పంపించేవాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతి తీసేసి పూర్తిగా వాట్సాప్ ద్వారా, త్రూ వాట్సాప్ ద్వారా మీకు చేరవేయబోతున్నాము. అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, వాళ్ళు వెరిఫై చేస్తారు. మరి ఎవరు వెరిఫై చేస్తారో తెలియదు. వెరిఫికేషన్ తర్వాత వాట్సాప్లోనే మీకు ఆ సర్టిఫికేట్స్ వస్తాయి. ఇది తాజాగా తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. ఫేస్బుక్ని కానీ వాట్సాప్ని కానీ నిర్వహిస్తున్నది మెటా సంస్థ. ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టబోతే ఏం జరగబోతోంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మెటాకే ఇవ్వబోతోంది. మెటా సంస్థే ఈ రకమైన సర్టిఫికేట్స్ను డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది త్రూ వాట్సాప్. అంటే మనం ఎక్కడో ఉన్నటువంటి మెటాకు మన వ్యక్తిగత డేటా వెళ్ళిపోతే, మన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేదా మన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మనకు సంబంధించిన వివరాలన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే మరి అవన్నీ కూడా లీక్ అయ్యే ప్రమాదం లేదా? ఉంది. ఎందుకంటే ఇదే మెటా గతంలో చేపట్టినటువంటి ఇలాంటి కార్యక్రమాల వల్లనే యూకేలో, అంటే బ్రిటన్లో దాదాపు 8,70,00,000 మంది ప్రజల డేటా చౌర్యం జరిగింది. అంటే ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తమ అవసరాలకు వినియోగించుకున్నాయి. దీని మీద పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది. కోర్టుల దాకా వెళ్ళారు. అక్కడ దీని మీద మెటా మీద కేసు వేశారు. కేసు క్షమించమని కోరింది. మెటా ఆ కేసులో క్షమించమని కోరడమే కాకుండా భారీ జరిమానా కట్టింది. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజల వ్యక్తిగత డేటాను, వ్యక్తిగత సమాచారాన్ని మరి మెటాకి ఎట్లా ఇస్తున్నారు? మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా ఇవ్వాలనుకుంది? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చాలా విషయాలు మాట్లాడారు. డేటా పోతోంది, బైజూస్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. బైజూస్ ద్వారా అనేక విషయాలు బయటకు వెళ్ళిపోతాయి, లేకపోతే బైజూస్ వల్ల నష్టం ఉంది. అసలు బైజూస్ మీద ఎక్కడ కేసులు లేవు. బైజూస్ వ్యక్తిగత లేదా సంస్థాగతంగా నష్టపోయిందేమో తెలియదు. కానీ బైజూస్ అనేది విద్యార్థులకు వాళ్ళకి అవసరమైనటువంటి డేటా ఇచ్చింది. ఒక ట్యూషన్ మాస్టర్ లాగా. మనం ఒక ట్యూషన్ మాస్టర్ని పెట్టుకుంటే ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో వాళ్ళ దగ్గర నుంచి మనం అనేక రకాల విషయాలు తెలుసుకోగలుగుతాము. అది
అంటే కాలేజీలో క్లాసుల్లో చెప్పేటువంటి సమాచారానికి మించి బైజూస్ ద్వారా మనకి అర్థమయ్యే రీతిలో సమాచారాన్ని తెలుసుకునేటువంటి, పాఠ్యాంశాలను తెలుసుకునేటువంటి, అవగాహన పెంచుకునేటువంటి వీలుంది బైజూస్ ద్వారా. కానీ బైజూస్ మీద ఎక్కడ కేసులు లేవు. కానీ చంద్రబాబు నాయుడు ఎంత విష ప్రచారం చేయాలో అంతా చేశారు. బైజూస్ మీద కేసులు లేవు, బైజూస్ పిల్లలకు ఉపయోగపడింది, అది రూపాయి కూడా తీసుకోలేదు. అయినప్పటికీ దానికి సంబంధించి విష ప్రచారం. కానీ ఇవాళ మెటాకు సంబంధించి మాత్రం యూకేలో కేసు పడింది. కేసు విషయంలో భారీగా జరిమానా చెల్లించారు, క్షమాపణ కూడా చెప్పింది. మరి అయినప్పటికీ ప్రజల డేటాను తీసుకెళ్ళి దానికి ఎట్లా ఇస్తారు మెటాకి? అంటే ఏదో ఒకళ్ళిద్దరు ఇవ్వటం కాదు, మొత్తం అందరివి ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తేనే కదా వాళ్ళు మెటా మరి వెరిఫై చేసి సర్టిఫికెట్స్ ఇష్యూ చేయగలిగేది. ఇప్పటికిప్పుడు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 లేదా 6 కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించిన వివరాలన్నీ మెటా దగ్గర ఉంటే, మెటా మరి ఈ యూకేలో చేసినట్టుగా ఇక్కడ కూడా చేయదని నమ్మకం ఏంటి? కేవలం సారీ చెప్పి డబ్బు కట్టేస్తే సరిపోతుంది కదా. కానీ ఒక థర్డ్ పార్టీని, మన దేశానికి సంబంధించినటువంటి, మనకు సంబంధమే లేనటువంటి సంస్థలకి ఎట్లా నమ్మి ఈ రకమైన డేటాను అప్పగిస్తున్నారో అర్థం కావటం లేదు. మనం అంతకుముందు మరి పవన్ కళ్యాణ్ కూడా దీని విషయంలో చాలా గట్టిగా గొంతు చించుకొని మరి నడి బజారులో, నడి కూడల్లో నిలబడి జుట్టెగరేసి, కళ్ళు బిగదీసి, పళ్ళు బిగబట్టి ఈ రకమైన మాటలు, అనేక రకాల మాటలు మాట్లాడాడు. మన డేటా ఎంత వెళ్ళిపోతుంది, వాలంటీర్స్ అంతా డేటాను తీసుకెళ్ళి ఎవరికో అందజేస్తున్నారు ప్రైవేట్ పార్టీస్ కానీ. ఇవాళ డేటా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. మెటాకి కనుక డేటా అప్పగిస్తే ఖచ్చితంగా అది మిస్యూజ్ అవుతుంది. ఏ విధంగా చూసినా మిస్యూజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇవాళ ఫేస్బుక్లో కానీ లేదా వాట్సాప్ నుంచి కానీ ఇప్పటికే అనేక రకాల సమాచారం అనేక విధాల మిస్యూజ్ అవుతోంది, రకరకాలుగా మిస్యూజ్ అవుతోంది. దాన్ని మరింత మనం ప్రభుత్వ పరంగానే వారికి అందజేయడం ద్వారా ఇంకా మిస్యూజ్ కావడానికి స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఒక వ్యవస్థ ఉంది రాష్ట్రంలో, మనకి వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, పక్క వాళ్ళని వీళ్ళని అడిగి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన వివరాలు మొత్తం సేకరించి ఒక నోట్ సెక్రటేరియట్కి ఇస్తారు, గ్రామ సెక్రటేరియట్కి. గ్రామ సెక్రటేరియట్ అవి ఆర్డీఓకి కానీ, కలెక్టర్కి కానీ లేదా తహసీల్దార్కి కానీ రిఫర్ చేసి వాళ్ళు దాని వ్యాలిడిటీని చూసి దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ వాలంటీర్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇస్తున్నారు. ఇది ఒక వ్యవస్థ, ఒక సెటప్ ఉంది. ఈ సెటప్ని కాదని దీన్ని వదిలిపెట్టేసి మీరు ఆర్టీజీఎస్ అనే పేరుతో మీరు సమీక్ష సమావేశం జరుపుతూ దాని నుంచి ఈ రకమైన కొత్త చిక్కులను ప్రజలకు తీసుకొచ్చి పెడుతున్నారా అన్నది అనేక మంది మాట్లాడుతున్నటువంటి విషయం. అనేక మంది దీని మీద ఇప్పటికే మరి భయభ్రాంతులైనారు. ఎందుకంటే వ్యక్తిగత డేటా, మన బ్యాంక్ అకౌంట్స్ కూడా వెళ్ళిపోతాయి వాళ్ళకి, మన బ్యాంక్ అకౌంట్స్. ఎందుకంటే వెరిఫికేషన్లో బ్యాంక్ అకౌంట్స్ కూడా తీసుకుంటారు, ఇంటి నెంబర్లు వెళ్తాయి, పేర్లు వెళ్తాయి, ప్రతి ఒక్కటి వెళ్తుంది. మన సంబంధించిన పూర్తిగా గోప్యంగా ఉంచాల్సినటువంటి వ్యక్తిగత డేటా మొత్తం కూడా మెటాకు చేరిపోతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది, మెటా ఎవరికైనా అమ్మటానికి లేదా ఎవరికైనా అందజేయడానికి ఏ స్థాయిలో అది మిస్యూజ్ అయినా, అంటే వాళ్ళు మెటా కంపెనీ పరంగా దాన్ని మిస్యూజ్ చేస్తారని మనం చెప్పలేము, కంపెనీ పరంగా స్థూలంగా చేస్తుందని చెప్పలేము. కానీ ఏదో ఒక స్థాయిలో ఖచ్చితంగా చంద్రబాబు లాంటి వాళ్ళకి దొరుకుతారు. దొరికినప్పుడు వాళ్ళు దాన్ని లీక్ చేస్తే పరిస్థితి ఏంటి? సో ఇవాళ ఈ రకమైనటువంటి చర్యలని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది, దీన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది, ఈ విషయంలో సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రం ప్రజానీకానికి సంబంధించిన మొత్తం డేటా మెటాకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల అనేక రకాల సమస్యలు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని పునరాలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మరి ప్రభుత్వ వర్గాలే కాదు,
పరిశీలకులు అందరూ భావిస్తున్నారు. చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ నిర్ణయాన్ని ఏదో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదో అమరావతి లాగా దీన్ని కూడా మేము కొనసాగిస్తాం, ఏమైనా కొనసాగించాల్సిందే అని అంటే మాత్రం ఖచ్చితంగా డేటా చౌర్యం జరిగేటువంటి అవకాశం ఉందని పరిశీలకులు చెప్తున్నారు. చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుందో.